ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మేజర్ అని చెప్పేసి ఒక కేటగిరీ పెట్టారు. కానీ ఈ మేజర్కి ఎన్ని సంవత్సరాలు అంటే మేజర్ అవ్వడానికి? అంటే డియర్ ఫ్రెండ్, ఇది 2025. ఇప్పుడు నా కొడుకు కేవలం 14-15 ఏళ్ళు. వాడికి నేను మంచి పోషాహారం పెట్టడం వల్ల నా హైట్ వచ్చాడు, నా పర్సనాలిటీ వచ్చాడు. సింప్లీ ఈ కెన్ హ్యాండిల్ బైక్ అండ్ కార్. వాడు నాకంటే చక్కగా బైక్ని కార్ని నడపగలడు. కానీ 18 ఏళ్ళ వరకు తనకి లైసెన్స్ ఇవ్వకూడదని చట్టం చెప్తుంది. ఈ చట్టాన్ని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నేను వాడికి పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, ఇంకొక 2 years ఆగరా, నీ 18th బర్త్డే రోజే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తా, అప్పుడు నువ్వు రోడ్డు మీకు వెళ్ళొచ్చు అని చెప్తాను. అయినా ఇప్పుడు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే మా గ్రౌండ్లో రౌండ్ కొట్టి చూపిస్తూ ఉంటాడు. ఓకేనా, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ హ్యాండిల్ చేసి చూపిస్తూ ఉంటాడు. కోర్స్ ఇది ఇప్పుడు నా కొడుకు అలా హైట్ పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి ఈ కెన్ హ్యాండిల్. అలాగే మా చిన్న అబ్బాయి 7th క్లాస్, వాడు పెద్దవాళ్ళు మాట్లాడే వాటికంటే ఎక్కువ విషయాలు లోతుగా మాట్లాడగలుగుతూ ఉంటాడు. అంటే ఒక్కో జనరేషన్ అయినా కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఈవెన్ మీరు కూడా అది చవి చూసి ఉంటారు. మనం ఇంటర్ 10th వచ్చేంత వరకు కొన్ని సున్నితమైన విషయాల మీద మనకు ఒక ఒపీనియనే ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలే చెప్పేస్తున్నారు. కాబట్టి జనరేషన్ బై జనరేషన్ మారుతూ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేప్పటికీ 1940-50 కాలం నాటికి వాళ్ళు గడిచిన 10-20 సంవత్సరాలని అంచనా వేసుకొని ఒక లెక్కకు వస్తారు. అప్పుడు 21 సంవత్సరాలు వయోజనులు అని నిర్ధారించారు. 21 సంవత్సరాలని వారికి మాత్రమే సమాన ఓటు అని ఇచ్చారు. 1984, 83, 80 ఆ కాలంలో రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళే ముందు 21 సంవత్సరాలని కాస్త 18 సంవత్సరాలకి తగ్గించారు. ఓకే, యంగ్ ఓట్లు చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఇది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో 100 సంవత్సరాలు బతికే ప్రజలు ఉన్నారనుకో, వాళ్ళు 25 సంవత్సరాలకు పెట్టుకున్నవి ఉంటాయి. ఇప్పుడు జపాన్లో 35-40 సంవత్సరాలు పెళ్లి వయసు, 40 సంవత్సరాలకు పెళ్లి లేకుండా ఉంటారు. చైనాలో ఆల్మోస్ట్ 30 years. అమెరికా లాంటి ప్రాంతాల్లో అసలు పెళ్ళి అనే విషయమే లేదు పెద్దగా. లివింగ్ టుగెదర్, డేటింగ్ లేదా కామన్ రూమ్స్, అక్కడదో విచిత్రమైన జీవితం ఉంది. ఇంకొన్ని దేశాల్లో 25 సంవత్సరాలకే ఉంటుంది. నా క్వశ్చన్ అనేది, కాబట్టి ఆ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడి మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అక్కడి పాలకులు చట్టాలని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న అవగాహన మేరకు లేదా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ సలహాల మేరకు వయోపరిమితిని నిర్ణయిస్తారు. ఓకే, ఇది నిర్ణయిస్తారు, బాగానే ఉంది. ఒక గవర్నమెంట్ నుంచి ఒక మనిషి మేజర్ అవ్వడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికైనా అతనికి పెళ్లి చేసుకోవడానికి అయితే మగ పిల్లవాడికి 21, ఆడపిల్లకి డ్రైవింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలు, పెళ్లికి 21, ఓటుకు రావడానికి కూడా 18 సంవత్సరాలు, దేనికన్నా నిలవడానికి 18 సంవత్సరాలు. దేనికన్నా నిలబడాలంటే 21, 25, 30, 36 ఇలా ఉంది. ఓకే, 18 క్రాస్ అయిన తర్వాతనే కదా. కానీ ఇప్పుడు మామూలు ఆర్టీసీ బస్సులో కూర్చున్నాడు పిల్లాడు, ఒక ఏజ్ వస్తే 5 years 7 years ఉంది ఆఫ్ టికెట్, అంటే గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడానికి. సినిమా హాల్కి వెళ్ళాడు, 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు గవర్నమెంటే కదా మళ్ళీ ఇక్కడ తీసుకుంటుంది, అక్కడ ఆ ఏజ్ వరకు ఇవ్వట్లేదు, ఇక్కడ తీసుకుంటుంది ఆ ఏజ్ వరకు ఇవ్వట్లేదు. అంటే ఈ డిఫరెన్షియేషన్ పైన మీరు పోరాడొచ్చు కదా. అసలు పోరాడడం అనడమే బుద్ధి లేని పని. పోరాటం అనేది బుద్ధి లేని పని, మరి మీరు చేస్తుంది. అరే ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే, సినిమా అనేది కళారంగము, వినోదము. ఆర్టిస్ట్ బస్ లెట్ మీ కంప్లీట్. తను 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచే సినిమా చూసి ఎంజాయ్ చేయగలడు, అర్థం చేసుకోగలడు. నేను చిన్నగా ఉన్నప్పుడు 7 ఏళ్ళ దాకా టికెట్ తీసుకోపోయేది నాకు. మా అమ్మ థియేటర్ దాకా నన్ను నడిపించి థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు సంకకి వేసుకునేది. మా నాన్నకి మా అమ్మకి 2 టికెట్లు తీసుకొని, అరే నువ్వు పడుకోరా అని పడుకున్నాక లోపల తీసుకెళ్ళేది. ఓకేనా. కాబట్టి బస్సులో కూడా వాడు 5 ఏళ్ళ 7 ఏళ్ళ అనగానే లేదు సార్ వాడు చిన్నోడే అని చెప్పి తీసుకోకుండా ఉండే టికెట్లు కొన్ని ఉంటాయి. కొంచెం 7వ తరగతి చదివినా 5వ తరగతి 4వ తరగతి అని చెప్పి తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఆ సంస్థ అంటే ఆ థియేటర్ గవర్నమెంట్ నడిపించినప్పుడు
ఆ మనిషి ఇక్కడ విజువల్ బ్రెయిన్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి ఆ వయసు ఆ సినిమాకు ఆ పద్ధతినిచ్చారు. బస్ అనేటప్పటికీ అతని బరువు, అతని హైటు, అతని పర్సనాలిటీని బట్టి ఇక్కడ ఏ వయస్సు టికెట్ ఫుల్ టికెట్ అనేది ఇక్కడ పారామీటర్ వేరు, అక్కడ పారామీటర్ సినిమా థియేటర్ దగ్గర వేరు, ఫ్లైట్ ఎక్కినప్పుడు దాని పారామీటర్ వేరు. ఎలక్షన్కి వచ్చేటప్పటికి నువ్వు ఓటు వేయడానికి 18 సంవత్సరాలు, కానీ సర్పంచ్గా నిలబడడానికి 18 కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 18 కాదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి 18 కాదు. కాబట్టి ఒక్కో పరిస్థితిలో ఒక్కోటి ఉంటుంది కదా. అవే నీళ్ళు చెంబులో పోస్తే కాళ్ళు కడుక్కుంటావు, లోటలు బకెట్లో పోస్తే కాళ్ళు కడుక్కుంటావు, స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఈత కొడతావు, గ్లాస్లో ఇస్తే తాగుతావు, అన్నీ నీళ్ళే కదా. కాబట్టి నువ్వు పట్టుకున్న పాత్రను బట్టి అందులో ఉన్న అదే గ్లాస్ వాటర్కి ఒక్కో రేట్ ఉంటుంది కదా కాబట్టి సిచ్యువేషన్ని అవగాహన చేసుకుంటే దీనికి ఎందుకు అలా పెట్టి నేను ఫైట్ చేస్తున్నాను. ఎస్, ఏమని? ఓ ప్రభుత్వమా, ఏ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి అని కాదు, కేసీఆర్ అని కాదు, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్, ఇంకంతకు ముందున్న వ్యక్తి కాదు. ఎన్టీ రామారావు గారు. ఓ పాలకులారా, మేము ప్రజలందరం కష్టపడి పే చేసే పన్నులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వాలనుకునే మీరు ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి పేరు మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, గురుకుల పాఠశాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, సైనిక్ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, నవోదయ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మైనారిటీ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, స్పెషల్ మోడల్ స్కూల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళే. సంస్థలు. మరి అప్పుడు సమాన విద్య, కామన్ విద్య ఎందుకు ఉండొద్దు? ఇది మేము ఫైట్ చేయడానికి అర్హత కలిగినటువంటి సందర్భము. మేము దీని మీద ఫైట్ చేస్తాము. కామన్ స్కూల్ రావాలని కోరుతాము, ఈక్వల్ ఎడ్యుకేషన్ రావాలని కోరుతాము, ఈ వేరియేషన్స్ ఉండద్దని కోరుతాము. 100% దీనికోసం సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో నేనున్నాను, పోరాడుతూనే ఉన్నాము. మంచి కాస్మెతి. కానీ అలా కాకుండా మంచి కాస్మెతిక్ దాని నుంచి నేను విద్య కోసం పోరాడుతున్నప్పుడు మీ తీసుకున్న కాస్ అవుతుందో అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్. అది దానికోసం నేను ఇలాంటిది మాట్లాడిన ఇంకా. కానీ అదే నేను నా కొడుకు 18 ఏళ్ళు అయ్యేదాకా టికెట్ తీసుకొని అని అంటే వాడు లోపల రానిస్తారు, వీడికి సపరేట్ సీట్ కదా. సరే అన్న, ఇది ఇలా బస్సులో టికెట్ తీసుకొని అంటే ఒక కుర్చీలో మరి కూర్చోరా, ఇద్దరంటే కూర్చుంటారా? సరే, మీరు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అంబేద్కర్ గారు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్న. ఏమో మీరు చేసుకుంటారా మీ మా మిస్సెస్ చనిపోతే అనుకోకుండా? అంటే ఆయన, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన గురించి నువ్వు ఎదుర్కొన్నావుగా. నేను ఉన్న సందర్భంలో అయితే రెండో పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ నేను చేసుకుంటే నువ్వు తప్పుపడతావు ఉండదు నీకు. మరి ఇప్పుడు బాబాసాహెబ్ చేసుకునేందుకు అభ్యంతరం వచ్చింది? అంటే ఒక మాట, హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేసింది కాబట్టి చేసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆమె అరే అవన్నీ కాదే, బాబాసాహెబ్ 2 పోతాడా పోడా? పోతాడు. యూరిన్ పోతాడా పోడా? మనిషి కాబట్టి పోతాడు, తింటాడు, పోతాడు. 2 స్మెల్ వస్తుందా, టేస్ట్ ఉంటుందా? కంపల్సరీ వస్తుంది. బాబాసాహెబ్ అంత పెద్ద ప్రపంచం మీద 2 పోతాడా? ఎవరికైనా పోతుంది, వస్తాడు. లెట్రిన్ ఇవ్వందైనా లెట్రినే, సండాస్ ఇవ్వందైనా సండాసే, జుట్టు ఎవడైనా పెరిగితే కత్తెరతో కట్ చేస్తుంది. బాబాసాహెబ్ ఎంటుకల, లేకపోతే ఆంజనేయులు ఎంటుకల, బైర్నరేష్ ఎంటుకల, కత్తెరే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికి ఉన్న కాలంలో ఆయనకి తోడు కావాలనుకున్నారు, తప్పేముంది? మనం కామన్ సెన్స్తో ఎందుకు ఆలోచించకూడదు? అసలు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా, రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేకుండా స్తబ్దంగా మోడుబారిపోయి జీవిస్తున్న జీవితాలందరికీ ఒరే ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు అని, లవ్ పుట్టే అవకాశం ఉందని చెప్పి. లవ్ అనేది నాన్ సెన్సా, నేరమా? కాదు, తప్ప కాన్స్టిట్యూషన్ లో ఉందా? ఎవరైనా లవ్ చేయొచ్చు. మీరు ఎప్పుడు లవ్ చేయలేదా? నేను లవ్ మ్యారేజ్ ఉన్నది. మరి అంటే మీరు చేస్తే లవ్, ఆయన చేస్తే వ్యామోహము లేదా పిచ్చి పైన? ఎన్ని డిగ్రీలు సంపాదించాడు అంబేద్కర్? అర్థం కాలే. అంబేద్కర్ గారు ఎన్ని డిగ్రీలు సంపాదించారు? ఒకటి బ్రదర్, నేను 10 డిగ్రీలు బ్రదర్. డాక్టర్ బైరి నరేష్ 10 డిగ్రీలు. డబుల్ స్కాలర్గా మీరు అంతగా 2 PhDలు కదా. 10 డిగ్రీలు అంటే మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, ఓకేనా? గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. బిఏ అనేది ఒక డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. రామాయణాయుడు బిఏ అని చూసుకుంటా కదా, సినిమా థియేటర్లో కనిపించేది కదా బిఏ అని, ఒక డిగ్రీ. ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ ఒక డిగ్రీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిగ్రీ, తర్వాత ఎంహెచ్ఆర్ఎం ఒక డిగ్రీ, ఎంసీజే ఒక డిగ్రీ, ఎల్ఎల్బి ఒక డిగ్రీ, బిఈడి ఒక డిగ్రీ,
పిహెచ్డి ఒక డిగ్రీ, తర్వాత ఒక 2 డిప్లొమా డిగ్రీలు. ఉమ్, ఇప్పుడు ఇవి 10తో నీకేం పని? ఈ 10తో నేను ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు నాకంటే ఎక్కువ మార్కులకి చెయ్యి. ఉమ్, నాకు 10 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం ఏమని నేను అడగట్లేదు కదా. సో బాబాసాహెబ్ గారు ఆ రోజుల్లో తాను ఉత్తమ మార్కులతో చదువుతూ, తనకి చదువు అంటే చాలా ఇష్టం, ఉమ్, అలా చదువుతూ వెళ్ళాడు. దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏకకాలంలో 2 డ్యూయల్ డిగ్రీస్ చేయవచ్చు అని. ఉమ్. ఎప్పుడు ఇచ్చింది అది? ఈ మధ్య 1-2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఒకేసారి 2 డిగ్రీలు చేయవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇప్పుడు ఇచ్చు ఉంది. కానీ అప్పుడు లేదు. ఎందుకు లేదు? అప్పుడు కూడా ఉందా? ఆ, ఓకే. అసలు మనలాగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కావప్పుడు డిగ్రీలు. ఉమ్, అక్కడ ఒక సిలబస్ ఉంటుంది, ఉమ్, బుక్స్ ఉంటాయి, తాను చదవాలి, అటెండ్ అవ్వాలి, వాళ్ళు వాల్యుయేషన్ చేసి పాస్ అవుతే డిగ్రీ ఇచ్చేస్తారు.